వంకాయ, కొత్తిమీర, కారము. వంకాయని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, పోపు దినుసులు. స్టవ్ పెట్టి కడాయి పెట్టేసేసి 2½ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము. మిక్సీ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఈ కారం దగ్గ పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి వేసుకొని కొంచెం అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇలా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇప్పుడు టమాటాస్ యాడ్ చేసుకున్నాము. టమాటాస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని టమాటాస్ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత వంకాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ టమాటాస్ కుక్ చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకుందాము. వంకాయలు వేసిన తర్వాత అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. మూత తీసి ఒక్కసారి అంతా కలుపుకున్నాము. ఇంకొక 5 మినిట్స్ మగ్గాలి వంకాయలు. మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. అది మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. మగ్గిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. అంతే, వంకాయ కొత్తిమీర కారం రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.